వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 25. నందు చెప్పిన దానికి అజయ్, విజయ్ ఇద్దరు ఒక్క నిమిషం ఆలోచించి, అయినా ఐరాకి ఒకరు చెప్పింది వినడం, ఒకరు చెప్పింది చెయ్యడం అస్సలు నచ్చదు కదా. ఆ మేడం ఎలా చెయ్యాలి అనుకుంటే అలాగే చేస్తుంది, ఇది కూడా అని అనుకుంటా అని అంటూ అజయ్ అనగానే అప్పుడే విజయ్కి ఏదో గుర్తొచ్చి, అరే నందు, అన్నయ్య పెళ్ళైనట్టు ఐరాకు చెప్పావా నువ్వు అన్నాడు. దాంతో నందు అంటే అదేదో కంగారులో అది నాకు కాల్ చేసినప్పుడు నేనే నోరు జారేశారా అన్నాడు, నిమ్మకు నీరెత్తినట్టు. దాంతో వాళ్లకు సగం మ్యాటర్ అర్థమైపోయింది. ఏ రోజు ఇండియా రమ్మన్నా కూడా అది రాలేదు మన ఐరా పాప. ఈరోజు మాత్రం వచ్చేసింది అంటేనే ఆమెకు కడుపు మంటతో ఆశ్రిత గురించి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చింది, కాదు వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి మాత్రమే వచ్చింది అని ఫిక్స్ అయిపోయారు అజయ్, విజయ్ ఇద్దరు. అన్నయ్య నేను ఎప్పుడు ఒక మాట అనేవాడ్రా, ఆ మాట నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అని విజయ్ అంటే దానికి నందు మొహం అదోలా పెట్టి ఏమనేవాడు అన్నాడు. బుద్ధిలేనోడు, సన్నాసి, వెధవా అని ఇద్దరు కొట్టేంత పని చేశారు. నందు ఏడుపు మొహం పెట్టి, ఒరే నేనేం చేశాన్రా అని అంతలా తిడుతున్నారు మీరు అన్నాడు నందు అమాయకంగా మొహం పెట్టి. ఎంత తిట్టినా నందు వాళ్ళ తిట్లను సీరియస్గా ఎప్పుడూ తీసుకోడు కాబట్టి వాళ్ళు తలలు కొట్టుకుంటూ, అజయ్, రే విజు, మనం ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్దాం పదా అని అన్నాడు అజయ్. దాంతో విజయ్ అజయ్ వైపు చూసి, రే మన సింహం ఇంటికి అప్పుడే రావద్దు, ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకోమని చెప్పింది కదరా, నువ్వేమో ఎగేసుకొని వెళ్ళిపోదాం అని అంటున్నావు అన్నాడు విజు. దానికి అజయ్ బాబు కామెడీగా ఒక స్మైల్ ఇచ్చి, అక్కడ మన వదిన గారికి అన్నయ్య ఏమని చెప్పి మేనేజ్ చేస్తాడో తెలుసుకోవాలనుందిరా. అన్నయ్య ఎవరి ముందు తగ్గడు కదా, అలాంటిది వదిన దగ్గర అబద్ధం చెప్తాడా లేదా నిజం చెప్తాడా చూద్దామని అన్నాడు సర్కాస్టిక్గా నవ్వుతూ. మన విజయ్ బాబు అది నమ్మేటట్టుగా లేకపోయినా అతడికి కూడా హాస్పిటల్లో ఉండటం నచ్చక, ఎలాగో తన తమ్ముడు బండరాయిలా చాలా స్ట్రాంగ్ కాబట్టి పద పద అంటూ నందుని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ముగ్గురు ఇంటికి బయలుదేరారు. వచ్చే దారిలో నందు అజయ్ని తిడుతూనే ఉన్నాడు. విజయ్, ఏమైందిరా ఇప్పుడు వాణ్ణి తిడుతున్నావు అని అంటుంటే, మీ అన్నయ్య నన్ను దొబ్బుతాడు, మీరిద్దరూ అమాయకుల్లా వాడి ముందు నన్ను ఇరికించేసి మీరు మాత్రం తప్పించుకుంటారు, అయినా మీకన్నా పెద్దవాడినిరా నేను, కొంచెమన్నా నా మీద రెస్పెక్ట్ ఉందా, జాలుందా అన్నాడు. దాంతో నందు వైపు చూసి, అలాంటి పదార్థాలు దేవుడు మా ముగ్గురు అన్నదమ్ములకి ఇవ్వటం మర్చిపోయాడ్రా అన్నాడు అజయ్. ఇది వీళ్ళ అల్లరి ఇలా ఉండగా మన హర్షబాబు ఐరా పాపను వెంట పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడు హర్ష. అప్పుడే హర్ష రావడం చూసిన ఆశ్రిత ఏడుస్తూ అతడు రావడంతో పరిగెత్తుకుంటూ హర్ష అంటూ గట్టిగా హర్షను హత్తుకుంటూ ఏడ్చేసింది. ఆశ్రిత భయం అర్థమై, ఆశ్రిత అన్నాడు నెమ్మదిగా. ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే, హర్ష నీకు అంటూ ఆమె నోట్లో నుంచి మాట బయటికి రావడం లేదు. హర్ష ఆమె బాధ అర్థమయ్యి, నాకు ఏం కాలేదురా, చూడు నేను అబద్ధం చెప్తాను అనే కదా మేడం గారు నేను రాగానే నన్ను హత్తుకొని చెక్ చూస్తున్నారు అన్నాడు. ఆమె ఏడుస్తూనే. మరి అజయ్ అంది.
ఒకవేళ నిమ్మిని కాపాడిన అజయ్కి ఏదైనా అయితే నువ్వే. హర్షకు తన తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. అలాంటిది వీళ్ళు ఇద్దరూ వాళ్ళ లైఫ్లోకి రావడం వల్ల అన్నదమ్ములకి ఏదైనా అయినా లేదా వీళ్ళ వల్ల వాళ్ళు విడిపోయే సిచ్యువేషన్ వస్తుంది అనే ఊహనే ఆమె భరించలేకపోతుంది. అలా ఆమె బాధ అర్థం కావడంతో ఆమెను దగ్గరికి తీసుకొని, ఎన్ని రోజులు మా జీవితాలలో మేము మాత్రమే ఉన్నాం, కానీ ఇప్పుడు ఒక వెలుగులా మీరు మా లైఫ్లోకి వచ్చారు. అలాంటిది నువ్వు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో నాకు దూరంగా ఉండాలి అనే ఆలోచన కూడా చెయ్యకు ఆశ్రీ. నీకు ఆ ఆలోచన వస్తుంది అనే ఊహ కూడా తలుచుకోలేనంత భయంకరమైన పనిష్మెంట్ ఇస్తాను నీకు అని గట్టిగా ఆమె మోచేతిని పట్టుకొని చెప్పాడు. మళ్ళీ అతడే మాట్లాడుతూ, నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, నీ డౌట్లు అన్నీ పక్కన పెట్టేయి. ఎందుకంటే అసలు దొంగ ఎవరో తెలిసింది. వాడిని పట్టుకున్నా ఏ ప్రాబ్లం లేదు. ఇక మన దరిచేర రాదు. మనం ఇక నుంచి హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మామయ్య గురించి కూడా కొన్ని డీటెయిల్స్ తెలిసాయిరా. కాబట్టి ఇక ఆయన ఇక్కడికి రావటం మాత్రమే మిగిలింది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతవరకు నువ్వు టెన్షన్ పడకు, టెన్షన్ తీసుకోకు. అలాగే నువ్వు అనుకుంటున్నావు కదా, మీకున్న థ్రెట్ వల్ల నాకు కానీ అచ్చు విజుక్ కానీ ఏదైనా అవుతుందేమో అని. నథింగ్. ఆ ఆలోచన కూడా రానివ్వకు. నేనుండగా నా తమ్ములకు మీకు ఏం కానివ్వను. మీరందరూ నా ప్రపంచం. నా ప్రపంచంలోకి ఎవరైనా నా పర్మిషన్ లేకుండా కాలు పెడితే నేను చూస్తూ ఊరుకుంటానా అన్నాడు హర్ష. అప్పుడే ఆశ్రితకు ఏదో గుర్తొచ్చి, హర్ష అడగడం మర్చిపోయాను. ఇంతకీ నువ్వు వాళ్ళు మన మీద అటాక్ చేసినప్పుడు నీ దగ్గర గన్ ఉంది. అలాగే నువ్వు రాకముందు కూడా అచ్చు విజు ఇద్దరు గన్ బయటికి తీశారు. వాళ్ళకు మరియు నీకు గన్ ఎక్కడివి అవి అని అడిగేసింది. హర్ష ఆమె వైపు చూశాడు. అతడికి తెలుసు ఆమె అడుగుతుందని. దాంతో, ఆశ్రీ నీకు తెలుసు కదా వాళ్ళు మనపై అటాక్ చేస్తారని. అలాంటప్పుడు మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. అందుకనే ముందే అన్నీ తెప్పించి సేఫ్టీగా వాళ్ళకు కూడా ఇచ్చి నా దగ్గర కూడా ఒకటి పెట్టుకున్నా అని చెప్పాడు హర్ష. అతడు చెప్పింది కొంచెం కూడా ఆలోచించకుండా చాలా స్ట్రైట్గా ఆమె అడగగానే అతడు చెప్పేసరికి అది అబద్ధం అనుకోలేదు. దాంతో పైగా మన బాబుగారి మీద పాపకు అపారమైన నమ్మకం. దాంతో, సరే హర్ష, నువ్వు అలసిపోయి ఉంటావు కదా, పద అని అంటూ మళ్ళీ ఏదో గుర్తొచ్చి, హర్ష ఇంతకీ అవి సేఫ్టీ కోసం తెచ్చుకున్నా సరే, మరి అంత పర్ఫెక్ట్గా ఆ గన్ని ఎలా యూజ్ చేశావు, కొత్త కదా అనేసరికి అతడు ఒక నిట్టూర్పు విడిచి, ఆశ్రీ నేను నీతో అబద్ధం చెప్తున్నా అని అనుకుంటున్నావా అన్నాడు కొంచెం బేస్ వాయిస్తో. ఆమె బిక్కమొహం వేసుకొని, లేదు కానీ ఏదో డౌట్ వచ్చింది అని అమాయకంగా అడిగేసరికి, నీ మొహం ఎప్పుడు అది ఇప్పుడు అది అలా వదిలే కానీ ఇంతకీ నిమ్మి ఏది అని అడిగాడు. అతడు అడిగేసరికి తను గదిలో నిద్రపోతుంది. బాగా భయపడింది. అందుకే టెన్షన్ పడుతూ ఉంది. ఇందాక ఆ గొడవ వల్ల అనుకుంటా. పైగా అచ్చు తనకు అడ్డుపడి బుల్లెట్ తగిలించుకున్నాడు కదా, అవన్నీ గుర్తుకు చేసుకొని బాధ ఒకవైపు. దాంతో నేనే తనని నిద్రపుచ్చా భయపడుతుంటే అని చెప్పింది ఆశ్రిత. అప్పుడే అతడి ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో కొంచెం చిరాక మెసేజ్ వైపు చూసి మళ్ళీ ఆశ్రీ వైపు చూసేసరికి ఆమె ఆమె హన్ష అచ్చు దగ్గరికి వెళ్దామా అని అడిగింది చాలా నెమ్మదిగా. కానీ మన బాబుగారు ఆ విధవ ఆల్రెడీ అక్కడ నుంచి వస్తున్నాడంట అనేసరికి, అవునా తనకి నొప్పిగా ఉంటుందేమో కదా అని ఇన్నోసెంట్గా అడిగింది. ఆమె అడిగిన దానికి అతడు, సరిపోయారు పిచ్చోళ్ళంతా నాకే దొరికారేంటో అని అనుకుంటూ నిట్టూర్పు వదిలి, సరే ఆశ్రీ
వాడు వచ్చిన తర్వాత నీ డౌట్లన్నీ వాడినే అడుగు. ప్రస్తుతానికైతే నాకు ఇప్పుడు పని ఉంది, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, చాలా చిరాగ్గా ఉంది అని అంటూ అతడు అక్కడి నుంచి ఆ రూమ్ నుంచి వెళ్తూ మళ్ళీ అతడు వెనక్కు తిరిగి అంతసేపు వీళ్ళ కాన్వర్సేషన్ని వింటూ గుట్లప్పగించుకొని వింటున్న ఐరాను ఒక చూపు చూసి, ఆశ్రీ తను నందు చెల్లి అనేసరికి నందు ఎవరు అని అంది ఆశ్రిత. దాంతో అతడు మార్నింగ్ మమ్మల్ని కారులో తీసుకొచ్చారు కదా, తన చెల్లి ఐరా అనేసరికి ఆమె వైపు చూసింది. ఎందుకో తెలియదు, మన పాప ఆ బ్లాక్ డ్రెస్లో పిచ్చ క్యూట్గా ఒక చిన్న సైజ్ బేబీ డాల్లా అనిపిస్తూ ఉంటే ఆశ్రిత హర్ష సో క్యూట్గా ఉంది అని అంటూ ఐరా ఏదో చిన్నపిల్ల అయినట్టు ఆమె బుగ్గలు పట్టి లాగింది ఆశ్రిత. కానీ ఒక్క క్షణం ఆమెకి ఐరా ఇందాక అక్కడ వాళ్ళని చంపడం, కార్ మీద నుంచి కిందికి దూకడం అన్నీ గుర్తు వచ్చేసరికి ఒక్క ఉదుటున వెనక్కి అడుగు వేసింది ఆశ్రిత భయపడుతూ. ఐరాకి ఆమె అలా చెయ్యటం నవ్వు వచ్చింది ఆశ్రిత చేస్తున్న పనులకు. కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఐరా. అప్పుడే ఏదో సౌండ్ అవ్వడంతో వీళ్ళు ఆ సౌండ్ వచ్చిన వైపు చూశారు. హర్ష కూడా పైకి వెళ్తున్న వాడల్లా కిందికి చూడగా అక్కడ అజయ్, విజయ్ మరియు నందు ముగ్గురు ఇన్నోసెంట్లా బ్రాండ్ అంబాసిడర్లా ఇంట్లోకి అడుగు పెట్టారు. హర్ష అజయ్ వైపు చురుగ్గా చూసి పైకి అతడి గదికి వెళ్ళిపోయాడు, వీళ్ళు మారరు అని అనుకుంటూ. అప్పుడే వాళ్ళ వెనక ఎవరో కర్ర తీసుకొని ముగ్గురిని వీప్పై కొట్టేసరికి ముగ్గురు అరవటం మొదలుపెట్టారు. మన అజయ్ బాబు ఆకరణ ఉండటం వల్ల ఎలాగో అతడికి పెద్దగా తగల్లేదు. ఆల్రెడీ అసలే వీపుకి గాయమయ్యింది, మళ్ళీ ఇప్పుడు అక్కడే తగిలి ఇంకా పెద్దది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతడు కావాల్సిందే ఆ దెబ్బను తప్పించుకున్నాడు. ఆ కర్ర పట్టుకున్న మనిషి, వెధవల్లారా, ముగ్గురు సన్నాసుల్లారా, ఏ ఊర్లో ఎగడానికి వెళ్ళారా? 1 గంట నుంచి మీకోసం ఎదురు చూసి మీరు రాకపోయేసరికి నేనే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసా. అయినా కార్ టైర్ పంచర్ అయ్యింది, వచ్చి తీసుకెళ్ళండి అంటే ఒక్కడన్నా ఫోన్ ఎత్తాడా? డ్రైవర్ చేత క్యాబ్ బుక్ చేయించుకొని వచ్చా అని అంటూ, లేదంటే ముసలి ముండను ఇప్పటికి కూడా రోడ్లోనే ఎండకు ఉండాల్సి వచ్చేది అని అంటూ ఆమె కోపం అంతా తగ్గే వరకు వాళ్ళని కాళ్ళపై చిన్నపిల్లలైనట్టు చేతులపై కొడుతూ ఉంది కాత్యాయని భామ. ఐరా అక్కడ జరుగుతున్నదంతా నవ్వుతూ చూస్తూ అలాగే నిలబడి ఉంది. కానీ ఆశ్రిత, అయ్యో అమ్మమ్మ, ఎందుకు కొడుతున్నావే వాళ్ళను అని అంటూ అజయ్, విజయ్ ఇద్దరు చేతులు పట్టుకొని వాళ్ళను ఆమె వెనక్కు నిలబెట్టుకుంది. అమ్మమ్మ, ఇప్పుడే వచ్చావు, అప్పుడే చిన్నపిల్లల్ని చేసి వాళ్ళిద్దరిని కొడుతున్నావా అని కొంచెం కోపంగా ఇద్దరి మరుదలను వెనకేసుకొచ్చింది ఆశ్రిత. కానీ ఆవిడ అంతసేపు వాళ్ళని కొట్టి ఇప్పుడేమో ఆశ్రితాన్ని చూడగానే ఆ కోపం అంతా ఇట్టే ఎగిరిపోతే, బంగారం నువ్వేనా, ఎలా ఉన్నావురా, ఎలా ఉన్నావు తల్లి, ఏదో గొడవ జరిగిందంట కదా, నీకేం కాలేదు కదా అంటూ ఆమెను చేతులు పట్టుకొని ఒళ్ళంతా తడిమి చూసింది. ఆవిడ అలా అడిగేసరికి ఆశ్రిత కళ్ళల్లో నీళ్ళు. నాకేం కాలేదమ్మమ్మ, నేను బాగానే ఉన్నానే, అలాగే చెల్లి కూడా చాలా బాగుంది, నువ్వేం టెన్షన్ పడకు అంది. మళ్ళీ ఆశ్రితానే, అది సరే కానీ వీళ్ళను ఎందుకు కొడుతున్నావు అని తను అడిగేసరికి, కాచాయని బామ్మ, ఆ వెధవలు కార్ పంపించారు తల్లి నన్ను తీసుకురావడానికి. కానీ మధ్యలో కార్ టైర్ పంచర్ అయ్యింది, అందుకోసమని ఇదిగో ఈ విచ్చుగాడికి కాల్ చేస్తే వీడేమో వెధవ ఫోన్ లిఫ్ట్ చేసి కూడా అందుబాటులో లేను, ఒకవేళ అందుబాటులో ఉన్నప్పుడు కాల్ చేయి అంటూ పెట్టేశాడ్రా. ఇక ఈ వెధవ పోతే అంటూ నందుని చూపిస్తూ, వీడు నాకు
మిమ్మల్ని తీసుకురమ్మని హర్ష చెప్పలేదు. హర్ష చెప్తేనే మిమ్మల్ని తీసుకొస్తా. లేదంటే హర్ష చెప్పలేదు కాబట్టి మీరు ఇంటికి రావడం నా హర్షకు ఇష్టం లేదు అనుకుంటా. ఎందుకంటే మీకు వాగుడు ఎక్కువ కదా అని అంటూ ఆ నోటితోనే ఏదో ఒకటి వాగి హర్షను ఇరిటేట్ చేస్తుంటారు మీరు పదే పదే అని మొహానే చెప్పాడు. ఇక ఈ సన్నాసి పోతే ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యలేదు అని అజయ్ని కూడా తిట్టింది. ఆశ్రిత ఆవిడ చెప్పింది విని నవ్వుతూ, సరే అమ్మమ్మ, ఇప్పుడే కదా వచ్చింది నువ్వు, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఆ తర్వాత అందరం కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం వెళ్ళు అంటూ ఆవిడ ఏదో చెప్పబోతున్నా వినకుండా లోపలికి పంపించేసింది ఆశ్రిత. ఆ తర్వాత అజయ్ విజయ్ దగ్గరికి వచ్చి మొదట అజయ్ దగ్గరికి వచ్చి అతని చెయ్యి పట్టుకొని, అజ్జు నొప్పిగా ఉందా అని, ఇంతకీ హాస్పిటల్లో ఏమని చెప్పారు అని కన్సర్న్గా ప్రేమగా లాలనగా అమ్మలా అడిగింది. అజయ్ బాగుంది వదిన, కాకపోతే లైట్గా పెయిన్గా ఉంది, కానీ ఏం కాదు, తగ్గిపోతుంది అంటూ అతడు చూపులు ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నా కూడా ఆమె అది కనిపెట్టలేదు. ఆ క్షణం అప్పుడే అతడు ముందుకు అడుగు వెయ్యబోతే, అజ్జు ఎక్కడికి వస్తున్నావు, కొద్దిసేపు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని అంటూ అతడిని అక్కడే బయట నిలబెట్టి ఆమె మాత్రం లోపలికి వెళ్ళిపోయింది ఆశ్రిత. విజయ్ వైపు అజయ్ వైపు ఇద్దరు ఒకరినొకరు వింతగా చూస్తున్నారు. రే విజ్జు, నేను లోపలికి వెళ్ళాలి అని అజయ్ అనేసరికి, నిమ్మి ఎక్కడుందో తనతో మాట్లాడాలి, వదిన వస్తే ఏదో ఒకటి కవర్ చేయరా అన్నాడు అజయ్. దానికి విజ్జు, వెధవా, నేనేమైనా మీ ఇద్దరికి బ్రోకర్నా, నాకు ఇలాంటి పనులు ఇంకోసారి చెప్తే మూతి పచ్చడి చేస్తాను అని తిట్టాడు. దాంతో అజయ్ మొహం నల్లగా పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడే ఆశ్రిత అజయ్ అంటూ పిలుస్తూ వచ్చింది. చెప్పింది విననే వినవు కదా అజయ్ అని అంటూ ఆమె తెచ్చిన హారతి పళ్ళాన్ని అతనికి దిష్టి తీసింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అన్నయ్య దిష్టి, నా దిష్టి, అందరి దృష్టి లోపలికి వెళ్ళింది కదా, అమ్మమ్మ దిష్టి కూడా అన్నీ పోవాలి అంటూ ఒక అమ్మలా అతడిని ట్రీట్ చేస్తూ దిష్టి తీసి బొట్టు పెట్టి, ఇక లోపలికి రా అని అంది. వాళ్ళు ఆమె చేస్తుందంతా వింతగా చూశారు. వాళ్ళకు కూడా అది చాలా కొత్తగా అనిపిస్తుంది. విజయ్ ఆశ్రిత వైపు చూస్తూ ఉన్నాడు. అజయ్ కూడా ఆమె బయట దిష్టి నీళ్లు పారబోసి వచ్చి, ఏమైంది, ఎందుకలా అందరూ నన్ను చూస్తున్నారు అనేసరికి, ఏం లేదమ్మా, అన్నయ్య నాకు వదినని కాదు అమ్మను తీసుకొచ్చాడు అంటూ ఇద్దరు ఆమెను సైడ్ హగ్ చేసుకున్నారు. ఆమెకి ఏదో వింత భావం. వాళ్ళు అమ్మ అనగానే నిజంగానే వాళ్ళకు నేను అమ్మనా అని ఒక్క క్షణం కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. వాళ్ళ పసితనంలో ఆమె వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, అమ్మలా చూసుకోవడం, అప్పుడు తను కూడా చిన్నపిల్లే, అన్నీ గుర్తొచ్చాయి. అర్ధరాత్రి ఆకలేసి పాల కోసం ఇద్దరు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే అంత చిన్న వయసులోనే వాళ్ళ ఆకలికి ఆశ్రిత తల్లిగా మారి ఆమె వాళ్ళిద్దరికీ పాలు పట్టించింది. ఇవన్నీ అజయ్కి విజయ్కి తెలియకపోయినా ఆశ్రితకు గుర్తున్నాయి. వాళ్ళ వైపు చూసి, ఇప్పుడు ఇదంతా వదిలేయండి, మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, అందరం కలిసి భోంచేద్దాం అంటూ అక్కడే ఉన్న నందు వైపు చూసి, అన్నయ్య అని పిలిచింది. నందు ఆశ్చర్యంగా మరియు వింతగా చూశాడు. ఆమె, మీరు మా ఆయన్ని బావా అని పిలుస్తారంట కదా, అందుకోసమని నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తున్నా అని అంటూ, మళ్ళీ పిలవచ్చా లేదా అని సంకోచంగా అని అడిగింది. అతడు సరే అన్నట్టు నందు తల ఊపాడు. ఇంచుమించు నందుకి హర్షకు ఒకే ఏజ్ ఉంటుంది. ఎలాగైనా ఆశ్రిత కన్నా నందు పెద్దవాడే కాబట్టి అందుకు ఆమె అలా అడిగింది. ఆ తర్వాత
అందరూ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న మన ఐరా పాప దగ్గరికి వచ్చి మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడుతూ, ఐరా కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దాం అని అంది. ఆ తర్వాత ఆశ్రిత ఐరాకు గది చూపించి, ఆ తర్వాత ఆమె కిచెన్లోకి వెళ్ళి వంట వాళ్ళకు ఏమేం చెయ్యాలో అన్నీ చెప్పేసి ఒకసారి నిమ్మిని నిద్రపోతూ ఉంటే చూసి, ఆమె గాఢ నిద్రలో ఉంటే తను అప్పుడే ఎలాగూ లేవదని అనిపించి ఆమె తన గది వైపు వెళ్ళిపోయింది. తను ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి, వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి హర్ష గదికి వెళ్ళిన ప్రతిసారి ఆమె భయపడుతూ ఎవరైనా చూస్తారేమో అని బిక్కుబిక్కుమంటూ ఆ గదిలోకి వెళ్ళేది. కానీ మొదటిసారి ధైర్యంగా ఇది మా గది, నా మొగుడిది అని మురిసిపోతూ సిగ్గుపడుతూ సంతోషంగా గదిలోకి అడుగుపెట్టింది ఆశ్రిత. డోర్ ఓపెన్ చేసుకొని ఆమె అలా లోపలికి రావడంతో గది మొత్తం ఖాళీగా దర్శనమిచ్చేసరికి, తన శ్రీవారు కనిపించకపోయేసరికి ఆమె మొహం మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకుంటూ, మా శ్రీవారు ఇంకా జలకాలాటల్లోనే ఉన్నారనుకుంటా అని ఉడుక్కుంటూ ఆమె వేసుకున్న కాటన్ చుడిదార్ చున్నీని అక్కడే బెడ్పై పడేసి విసుగ్గా అక్కడే హర్ష ఫోటో పెద్దదొకటి వాల్కి తగిలించుండేసరికి, ఏమయ్యా శ్రీవారు, ఎప్పుడు ఉమ్మని మూతి పెట్టుకొని ఉండటమే సరిపోతుందా, లేదా లైట్గా నవ్వుతూ నేను వచ్చి రాగానే నాతో రొమాన్స్ చేయడం, నాతో కబుర్లు చెప్పడం, ఇలాంటివి ఏదైనా చెయ్యొచ్చు కదా స్వామి. నీ పాటికి నువ్వు నా గురించి ఆలోచించకుండా అలా స్నానానికి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎలా ఫ్రెష్ అవ్వాలి అంటూ అతని ఫోటోతో ముచ్చట్లు పెట్టింది. కానీ ఆమె గమనించింది ఏంటి అంటే, ఆమె రావడం, ఆ గదిలోకి హర్షకు ఆమె కాలి పట్టీల శబ్దం, ఆమె చేతులకు వేసుకున్న గాజుల చప్పుడు అన్నీ చెప్పడంతో స్నానాన్ని మధ్యలోనే వదిలేసి టవల్ కట్టుకొని గోడ వైపుకు అతని ఫోటోతో మాట్లాడుతున్న ఆశ్రితాన్ని చూసి ఏం చేస్తుందో అన్నట్టు అతడు ఒక సైడ్కు ఆనుకొని చూస్తూ ఉన్నాడు, ఆమెకు కనిపించకుండా. కానీ మన పాప వాగే పిచ్చి వాగుడుకు ఒకవైపు నవ్వుకుంటూ హే మెంటల్ అన్నాడు. అయినా ఆశ్రితకు ఆ మాటలు వినిపించలేదు అతడి ధ్యాసలో. ఎందుకంటే అంత బెంగగా అతన్ని గదిలోకి రాగానే చుట్టేసేయాలి అని ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకొని వచ్చింది. అవన్నీ చెల్లాచెదురు అయిపోయినట్టు అనిపించాయి. కానీ తను ఆమె ఊహల్లోనే జీవిస్తూ అతడితో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఏదో వెచ్చటి శ్వాస ఆమె మెడ వంపున తాకినట్టు అనిపించడంతో ఒక్క క్షణం ఆ శ్వాస, ఆ వెచ్చదనం ఎవరిదో అర్థమయ్యి ఇబ్బందిగా కళ్ళు మూసుకుంటూ ఊపిరి భారంగా వదులుతూ హన్ష అని అంది ముద్దుగా. అతడు ఏం మాట్లాడకుండా ఆమె మెడవంపున ముద్దాడాడు, గిలిగింతలు పెడుతూ పెదాలతో స్పృశిస్తూ అతడి నాలుకతో ఆమె మెడను కొలుస్తూ అక్కడ గట్టిగా బైట్ చేశాడు. ఆమె నొప్పికి చిన్నగా అమ్మా అని అంది. అతడు అదేం పట్టించుకోకుండా చుట్టేయాలన్నావు, మరీ ఇలా ముడుచుకుపోతే ఎలా అంటూ మార్నింగ్ ఎలాగో స్నానం చేద్దామంటే కుదరలేదు కదా, ఇప్పుడు చేయిస్తా పదా నీకు అని అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆశ్రిత షాకింగ్గా హర్ష ప్లీజ్, నేనేదో ఊరికి పిచ్చి పిచ్చిగా వాగేశాను అని అంటూ ఆమె ఇబ్బంది పడుతూ కళ్ళు మూసుకుంటూ చెప్పింది. అతను అప్పటికే స్నానం చెయ్యడంతో అతడి వంటిపై తేమ, అతని తలలో నుంచి కారుతున్న నీటి బిందువులు అతడి ఒంటిపై కనిపించి ఇంకా మెరుస్తూ ఉండేసరికి వాటి మీద కూడా జలసి ఫీల్ అయ్యింది మన మేడం గారు. నా హర్షను మీరు కూడా ఇలా తాకుతూ ఉంటే చూడలేను అన్నట్టు మూతి ముడిచేసుకుంది. అతడు ఆమెను ఎత్తుకొని వెళ్ళి అక్కడే ఉన్న ఒక టేబుల్ లాంటి దానిపై కూర్చోబెట్టాడు వాష్రూమ్లో. అసలు ఆమె అతడు అంత దగ్గరగా ఉండేసరికి
ఆమెకు మైండ్ పని చెయ్యలేదు. అతడు ఆకలితో ఉన్న సింహంలా కనిపిస్తూ ఉంటే వణికిపోతున్న జింక పిల్లలా వెనక్కి అడుగులు వెయ్యాలి అనుకుంది. కానీ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలను టక్కున అందుకున్నాడు. ఆ చర్య అస్సలు ఊహించలేదు. ఎలా అంటే అతడి పెదాల మధ్య ఆమె పెదాలు నలిగిపోతున్నాయి. ఎంత ఇష్టంగా ముద్దాడుతున్నాడు అంటే అసలు అవి ఏదో క్యాండీస్ అయినట్టు చప్పరిస్తున్నాడు. అతడు చేస్తున్న మాయలో కరిగిపోతూ ఆమె నాలుకతో అతడు నాలుకను జత కలిపి కొలతలు వేస్తూ దాదాపు అర్ధగంట ముద్దాడుకున్న తరువాత అప్పటికి కూడా ఇద్దరికీ తనివి తీరలేదు. అతడికి ఇంకా ఆమె కావాలి అనిపించింది. అలాగే ఆమె టాప్ని అతను చేత్తో ఒక్క ఉదుటం లాగేసరికి అతని బలం ముందు ఆ టాప్ ఎంత రెండుగా చినిగి పక్కకి వచ్చేసింది. అసలు ఆమెకు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమెను ఎత్తుకొని అతడికి అనుగుణంగా రెండు వైపులా కాలు వేయించుకొని అతడిని నడుము చుట్టూ ఆమె కాళ్ళతో చుట్టేసి ఇద్దరు గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నారు. అతడి వెంట్రుకల్లోకి చేతులు పోనించి ఇంకా ఇంకా అతడిని దగ్గరగా అదుముకుంటూ ఉంది ఆశ్రిత. అతడు ఆమె పెదాలను వదిలి మెల్లగా ఆమె కళ్ళపై, ఆమె బుగ్గలపై, ఆమె చెక్కిళ్ళపై, ఆమె చెవిపై, ఆమె నుదురుపై ముద్దు పెట్టి నాకు ఈ అందం నాకు మాత్రమే సొంతం అని అంటూ అందంగా ఊరిస్తున్న మెడవంపున చేరుకొని మెడ అంతా ముద్దలు పెడుతూ అలాగే ఎత్తుకొని అతడి చేతిలో ఆమె నడుమును నలిపేస్తూ ఉంటే నొప్పి కనిపించడం లేదు. అతను చూపిస్తున్న ప్రేమ మాత్రమే కనిపిస్తూ ఉంటే మెల్లగా అతని చేతిని ఆమె వేసుకున్న ఇన్నర్లోకి పోనిచ్చాడు. మెల్లగా ఆమెకు ఒత్తిడిని కలిగిస్తూ ఆమె తియ్యటి మూలుకలను వదులుతూ ఉంటే ఇంకా ఇష్టంగా ఆమెతో దగ్గరవుతూ అలాగే ఆమెను ఎత్తుకొని ఆమె ఎదని నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ ఉన్నాడు. అమృతాన్ని సేవిస్తున్నట్టు రుచి చూస్తున్న అతడిని చూసి హర్ష నా వల్ల కావడం లేదు అని మత్తుగా చెప్పిన ఆమె మాటలకు అడ్డుపడుతూ మళ్ళీ గట్టిగా ముద్దు పెట్టుకొని ఈసారి ఆమె పెదవులకు గాయం చేశాడు. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమో. అహూజా హర్ష కాళ్ళపై పడి ప్లీజ్ మీరే నాకు డెవిల్ అని తెలియదు. ఒకవేళ తెలిస్తే నేను ఈ డీల్కి ఒప్పుకునేవాడినే కాదు అని హర్ష కాళ్ళపై పడి బ్రతిమలాడుతూ ఉంటే డీల్ ఒప్పుకోవడం ఏంటి? ఎవరు వాళ్ళు అన్నాడు. ఇదంతా చేసింది నువ్వు కాదా అని హర్ష అడిగాడు రూడ్గా. అలా హర్ష అడిగేసరికి వాళ్ళు వాళ్ళు నన్ను చంపేస్తారు, చెప్పకపోతే మీరు చంపేస్తారు, కానీ చెప్పే చచ్చిపోతాను. మీరు ఎలాగైనా నా కుటుంబాన్ని వాళ్ళ నుంచి కాపాడగలరు. నేను మీకు ఈ నిజాన్ని చెప్పాను అని తెలిస్తే వాళ్ళు మా అమ్మ నాన్నలను చంపేస్తారు అంటూ భయపడిపోతూ ఉన్నాడు అహూజా.